మనిషికి భయం అనేది రెండు ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి నువ్వు పరిగెత్తాలి, రెండోది దాన్ని పరిగెత్తించాలి. ఎంత కష్టమైనా రెండోదే ఎంచుకో మిత్రమా. ఎందుకంటే నిన్ను చూసి చప్పట్లు కొట్టడానికి చాలామంది మొదటిది ఎంచుకుంటారు. గడియారం షాపులో ఉంటే దాని ధర ఎంత అని అడుగుతాం, అదే చేతికుంటే టైం ఎంత అని అడుగుతాం. గుర్తింపు రావడానికి టైం పడుతుంది. ఒకరిపై నిందలు వేయడం చాలా సులభం తెలుసా, కానీ మోసేవారికి తెలుసు దాని బరువు ఎంత అని. మాటలు జారడం సులభమే, కానీ ఆ మాట పడేవారికి తెలుసు దాని నొప్పి. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని చాలా మారుస్తాయి. కొందరిని మౌనంగాను, మరి కొందరిని కఠినంగాను. ప్రతి ఒక్కరిలో ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలానే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని నాశనం చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళలో కన్నీరు, మరి గుండెలో బాధ తప్ప. మిత్రమా, నీకు జీవితంలో ప్రశాంతత కావాలంటే వాదించేవాడికి నువ్వెంత తక్కువగా అయితే స్పందిస్తావో అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. మన లైఫ్లో మనకు ఎదురయ్యే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలాగే ఉండడమే అసలైన ధైర్యం. మనిషికి అవసరం కొన్నిసార్లు తగ్గేలా చేస్తుంది, మరి కొన్నిసార్లు తెగించేలా చేస్తుంది. మన వెనుక మన గురించి తప్పుడు మాటలు మాట్లాడే వారి గురించి ఎక్కువ ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ వెనుకనే. మన బంధాలు, బంధుత్వాలు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. ఒకరికి సహాయం చేయడానికి ఎన్నడూ ఆలోచించకు, ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు కూడా ఖచ్చితంగా సహాయం అవసరమవుతుంది. ఈ లోకంలో ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. మనకు వచ్చిన కష్టాలే మనకు మన నిజమైన బంధువులు, మిత్రులు ఎవరనేది పరిచయం చేస్తాయి. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఒక్కసారి బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గరవడం చాలా కష్టం. మాట, డబ్బు కన్నా బంధం చాలా విలువైనది. ఒక మనిషి యొక్క గొప్పతనం అనేది నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది.